చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో మిక్కిన భంగి మీ విమలమేచక రూప సుధారసంబు నా మక్కువ పళ్ళేరంబున సమాహిత దాస్యమునేటిదోయిటన్ దక్కెనటంచు జుర్రెదను దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండ షట్త్రింశः సర్గ. 36వ సర్గ. పార్వతీదేవి దేవతలకు భూదేవికి శాపమిచ్చుట. ఉక్తవాక్యే మునౌ తస్మిన్నుభౌ రాఘవలక్ష్మణౌ అభినంద్య కథాం వీరావు చతుర్మునిపుంగవం. ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా దుహితుః శైలరాజస్య జ్యేష్ఠాయా వక్తుమర్హసి. విశ్వామిత్రుని వాక్యము విని రామలక్ష్మణులు ఆ కథను మెచ్చుకొని మునిపుంగమునితో ఇట్లు పలికిరి. మునీంద్ర, ధర్మయుక్తమైన ఉత్తమ కథను చెప్పినావు. హిమవంతుని పెద్ద కుమార్తెకు సంబంధించినది. దేవలోక మనుష్యలోకములలో జరిగినది అగు కథను సవిస్తరముగా చెప్పుము. నీవు కథా విస్తరములు తెలిసినవాడవు కదా. విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవం త్రీన్పథో హేతునాకేన ప్లావయే లోకపావని. లోకపావని అయిన గంగ ఏ కారణము చేత 3 మార్గములలో ప్రవహించుచున్నది. కథం గంగా త్రిపథగా విశ్రుతా సరీదుత్తమ త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మిభిః కైః సమన్విత. త్రిపథగా అయిన ఈ గంగ ఏ కర్మలను పట్టి 3 లోకములలో ఉత్తమమైనది అని ప్రసిద్ధి పొందినది. తథా భ్రువతి కాకుత్స్థే విశ్వామిత్రస్తపోధనః నిఖిలేన కథాం సర్వాం ఋషిమధ్యేన్యవేదయత్. పురా రామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునాయోపచక్రమే. రాముని మాటలు విని విశ్వామిత్ర మహర్షి ఆ కథనంతను సంపూర్ణముగా ఋషుల మధ్యయందు చెప్పెను. రామ, మహాతపశ్శాలియగు ఈశ్వరుడు పూర్వము వివాహము చేసుకొని ఉమాదేవిని చూచి అత్యాసక్తితో మైథునమునకు ఉపక్రమించెను. శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతం తస్య సంక్రీడమానస్య మహాదేవస్య ధీమతః. ఈశ్వరుడు ఈ విధముగా క్రీడించుచుండగా 100 దివ్యవర్షములు గడిచిపోయినవి. కాని ఆ దేవి యందు కుమారుడు జనించలేదు. నచాపి తనయో రామ తస్యామాసీత్ పరంతప తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః. యది హోత్పద్యతే భూతం కస్తత్ప్రతిసహిష్యతే అభిగమ్య సురాः సర్వే ప్రణిపచ్చేదమబ్రువన్. ఈశ్వరుడు ఆ దేవియందు క్రీడించుచుండగా పుట్టబోవు బిడ్డను ఎవడైనా సహింపగలడా అని బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ కలత చెంది, దేవాదిదేవుడైన మహాదేవ, నీవు ఈ లోకమునకు హితము చేయుటయందు ఆసక్తి కలవాడవు. మేమందరము నమస్కరించుచున్నాము, మమ్మును అనుగ్రహింపుము అని వేడుకున్నారు. దేవదేవ మహాదేవ లోకస్యాస్య హితే రత సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి. న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చరా. సురోత్తమ, నీ తేజస్సును లోకములు ధరింపజాలవు. దేవితో కూడి వేదోక్త ప్రకారమున తపస్సు చేయుము. నీ తేజస్సును నీయందే ధరించి 3 లోకములకు హితము చేకూర్చుము అని ప్రార్థించెను. త్రైలోక్యహితకామార్థం తేజస్తేజసి ధారయ రక్ష సర్వానిమాల్లోకాన్నాలోకం కర్తుమర్హసి. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ పునశ్చేదమువాచః. సర్వలోక మహేశ్వరుడు దేవతల వాక్యము విని తప్పక అటులనే జరుగుగాక అని పలికి మరలా ఇట్లనెను. ఉమా సహితుడనైన నేను నా తేజస్సును తేజస్సునందే ధరించెదను. దేవతలను పృథివియు భయపడుకుందురుగాక. ధారయిష్యామ్యహం తేజస్తేజస్యేవ సహోమయా త్రిదశాః పృథివీ చైవ నిర్వాణమధిగచ్చతు. యదిదం క్షుభితం స్థానాన్ మమ తేజోహ్యనుత్తమం
ధారయిష్యతి కస్తన్మే భ్రువంతు సురసత్తమా. కానీ ఇప్పటికే స్వస్థానము నుండి చలించిన నా ఈ శ్రేష్టమైన తేజస్సును ఎవరు ధరింతురో చెప్పుడు అనిన మాటలకు దేవతలు ఈశ్వరునితో ఇట్లనిరి, చలించిన నీ తేజస్సును భూమి భరించగలదు. ఏవముక్తాస్తతో దేవాః ప్రత్యూచుర్వృషభధ్వజం యత్తేజః క్షుభితం హేతత్తద్ధరా ధారయిష్యతి. ఏవముక్తః సురపతిః ప్రముమోచ మహీతలే తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికానన. దేవతలు చెప్పిన విధముగా మహేశ్వరుడు తేజస్సును భూమిపై విడువగా అది పర్వతారణ్యాదులతో సహా భూమిపై అంతటను వ్యాపించెను. అది చూచి దేవతలు వాయువుతో కూడినవాడైన ఈ ఈశ్వర తేజస్సులో ప్రవేశించుము అని అగ్నిని ఆదేశించిరి. తతో దేవాః పునరిదమూచుశ్చాదహుతాశనం ప్రవిశత్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః. తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభం యత్ర జాతో మహాతేజాః కార్తికేయోऽగ్నిసంభవः అథో మాం చ శివం చైవ దేవాః సర్షిగణాస్తదా. ఆ తేజస్సు అగ్నిచేత వ్యాప్తమై శ్వేతపర్వతముగా అయినది. అచటనే అగ్ని ఆదిత్యులతో సమానమైన దివ్యమైన శరవణము కూడా బయలుదేరినది. దానియందే మహా తేజశాలి అగ్ని నుండి పుట్టినవాడు కృత్తికల కుమారుడు అయిన కుమారస్వామి జన్మించెను. పిమ్మట దేవతలును మహర్షులను చాలా సంతోషించిన వారై ఉమాదేవిని పరమేశ్వరుని ఎక్కువగా పూజించిరి. పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః అథ శైలసుతారామ త్రిదశానిదమబ్రవీత్. అప్రియస్య కృతస్యాజ్య ఫలం ప్రాప్స్యథ మే సురాః ఇత్యుక్త్వా సలిలం గృహ్య పార్వతీ భాస్కర ప్రభా. సమన్యురశపత్ సర్వాన్ క్రోధ సంరక్తలోచన యస్మాన్నివారితా చైవ సంగతి పుత్రకామ్యయా. అపత్యం స్వేషు దారేషు నోత్పాదయితుమర్హత అద్య ప్రభృతిష్మాకమప్రజాః సంతు పత్నయః. పుత్రుడు కావలెను కోరికచే మేమిరువరము చేయుచున్న సంభోగమునకు అడ్డు తగిలినారు కావున మీకు మీ భార్యల అందు సంతానము కలుగుకుండుగాక. నేడు మొదలు మీ భార్యలకు సంతానము కలుగదు అని దేవతలను శపించి భూమిని కూడా ఈ విధంగా శపించింది. ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి అవనేనైక రూపాత్వం బహుభార్యా భవిష్యసి నచ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధ కలుషీకృత ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమ పుత్రమనిచ్చతి. ఓ భూమి, నీవు అనేక రూపముల కలదానముగాను అనేకులకు భార్యవుగాను అవుదువుగాక. నీవు చాలా చెడ్డబుద్ధి గలదానవు. నాకు పుత్రులు జన్మించుట ఇష్టపడని నీవు నా కోపమునకు ఫలితముగా పుత్రుల వలన ఆనందమును పొందకుందువుగాక అని శపించెను. తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా గమనాయోపచక్రామ దిశం వరుణపాలితాం సగత్వా తప ఆతిష్టత్పార్శ్వే సత్తస్యోత్తరే గిరేః. హిమవత్ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః ఏష తే విస్తరో రామశైలపుత్ర్యా నివేదితః గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః. అప్పుడు మహేశ్వరుడు సిగ్గు చెందిన సురలను అందరినీ చూచి అతటి నుండి పశ్చిమ దిక్కు వైపుకు వెళ్ళుటకు బయలుదేరాను. మహేశ్వరుడు హిమవత్ పర్వతమునందే పశ్చిమ దిక్కుగా వెళ్ళి దాని ఉత్తర పార్శ్వమునందున్న శిఖరముపై ఉమాసమేతుడై తపస్సు చేసెను. రామ, ఉమాదేవికి సంబంధించిన కథ చెప్పి తిని ఇప్పుడు నీవును లక్ష్మణుడును గంగా ప్రభావమును వినుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 36 సర్గః. ఇది శ్రీమద్ రామాయణములోని బాలకాండ యందు ఉన్న 36వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.